చూసి పెదివిరిసి పక్కన పడేసి వెళ్ళిపోతే ఓలమ్మ నా కమిషన్ ఎక్కడ బొక్కడ పోద్దాం అని చెప్పేసి 4 కోతలు కోసేశాను, పెళ్లికి ఒప్పించేశాను. ఏ అబద్ధాలు ఆడేనే ఓ పెళ్లి చేయించడం మా ఉత్తి కదా, అది నమ్మేసి మీరు పెళ్లికి సిద్ధపడిపోయారు. మధ్యలో నానేడు చేసేది నా వృత్తి ధర్మం కదా. సర్లే వెళ్ళు వెళ్ళు. అంటే ఆయన మన పీకి ఇక్కడ దాకా తీసుకొస్తే పేకుండా పంపించేసాడు, కాంప తీసి మళ్ళీ పీకుతాడా? ఒరే శంకరయ్య, ఆడపిల్లల తండ్రివై ఉండి ఎవరో ఏదో అబద్ధాలు చేస్తే నమ్మేసేసి పిల్లల పెళ్లిళ్ళు చేసావు గాని కాస్తన్నా ఎంక్వైరీ చేశావా? అవునులే, డీపుగా ఎంక్వైరీ చేస్తే ఎక్కడ నిజాలు తెలిసిపోతాయేమోనని భయపడ్డావు. సమంగా ఆడపిల్లల్ని పెళ్లిళ్ళు చేసేయచ్చు కదా అని ఆశపడ్డావు. అరే ఎంతసేపటికి ఆడపిల్లల్ని వదులుచుకుందామన్న తాపత్రయం తప్పించి ఏనాడైనా ఆ వైపు నుంచి ఎంక్వైరీ చేశావా? నువ్వను మరి ఆ మాట అప్పుడే ఎందుకు చెప్పలేదురా? నాకంత సీన్ కూడా ఎక్కడేడ్చింది. నేను ఫుట్బాల్ లాంటి వాడిని, నువ్వు కాలుతో తంటే వెళ్ళి దూరంగా పట్టం తప్పితే ఏనాడైనా తిరిగి వచ్చి తగలటం ఉందా? ఏం చెప్పారండి బాబు, చెప్పండి. ఈ పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత మేము సుఖపడ్డావా, మా పిల్లలు సుఖపడ్డారా? రోజు వాళ్ళు గెంజి తగ్గలరా, రోజు మేము బిర్యానీ తిరగలమా? అందుకో పని చేస్తాం, ఇడాకులు ఇచ్చేస్తాం. కానీ మమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా ముందుకు రాగలడా? ఏ ఎదవైనా ముందుకు రాగలడా? అది కాదండి, ఒకసారి మేము విడాకులు ఇచ్చిన తర్వాత మాకు మాత్రం పెళ్లిళ్ళు ఎలా అవుతాయి? పాసిపోయిన దోసకాయ పప్పులో తీసుకెళ్లి కాలంలో పారేస్తారు. ఒక్క నిమిషం. ఒరే శంకరం, వాళ్ళకి ఆస్తులు పాస్తులు లేకపోయినా నీతి నిజాయితీ ఉన్నాయి. ఇక్కడ ఇంత సీన్ జరుగుతూ ఉంటే బెల్లం కొట్టరా నిలబడతావే? ఏదో ఒకటి మాట్లాడు. బాబు, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు విడాకులు అనకండి. మీరు మీ సంసారాలు నిలబడేందుకు కావాల్సిన డబ్బు సాయం నేను చేస్తాను. నేను మీలా కష్టపడి పైకొచ్చిన వాడిని. ఏమిట్రా మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది, డబ్బిస్తానంటున్నాడు. అంటే చపాతీ కూమాలో పడ్డం అంటే ఇదే, చెత్తొచ్చి కుప్పతొట్లు పడ్డం అంటే ఇదే. మన చేతులు విద్యుద్ది, డబ్బులు చెత్తగా సంపాదించి. అక్కర్లేదు. అరే మా అత్తగారు మామగారు, హుషార్, సరైన టైం వచ్చాడు. మరి ఇలాంటప్పుడే ఆ వంతర శాస్త్రి మాటలు గుర్తుంచుకుని మరీ బిహేవ్ చేయాలి. ముఖ్యంగా మన దొంగమ్మ ముందు. ఓవర్ ఓవర్. ఇదేనా రావడం? అన్నయ్య వదిన ఆ పోర్షన్ లో ఉంటున్నారు, తమ్ముడు మరదలు ఈ పోర్షన్ లో ఉంటున్నారు. తమ్ముడు అనే త్వరలో ఈ పోర్షన్ కి రాబోతున్నాడు. అలాగా? మీరందరూ ఇలా కలిసిమెలిసి ఉండడం నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. అంతకంటే సంతోషమైన వార్త ఇంతోటి చెబుతాం మామయ్య గారు, మీరు తాతయ్య తాబోతున్నారు. మేము త్వరలో బాబాయిలు కాబోతున్నాం. బయట నుంచి మాట్లాడుకోవడం ఎందుకు, లోపలికి రండి. రామ్మా. రండి మామయ్య రండి. మన కొంపాయినికి అన్నట్లేదు. ఓవర్ ఓవర్. పర్వాలేదు, ఇక్కడ కూర్చుంటాను. ఆగండి, ఇప్పుడు కూర్చోండి. అల్లుళ్ళు, నేను కూడా మీకు శుభవార్త చెబుదామని వచ్చాను. చెప్పండి. ఏం లేదు, మన గిరికి పెళ్లి నిశ్చయమైంది. ఇదిగో మీకు ఈ శుభలేఖలు ఇచ్చేద్దామని వచ్చాను. శుభలేఖలా? ఏటి మా గారు తమాషాగా ఉందా? పెళ్లి చూపులుగా మమ్మల్ని పిలవలేదు, నిశ్చితార్థాలకి మమ్మల్ని పిలవలేదు, శుభలేఖలు ఇవ్వడానికి వచ్చారంటే అసలు ఏంటి మీ ఉద్దేశం? అల్లుళ్ళ మాకు చెప్పాల్సిన పని లేదా? కనీసం మీ అమ్మాయిని అలా పిలవాలి కదా. ఊరితే ఆవేశపడిపోవద్దు. మన బామ్మర్ది గిరి ఎవరినో లవ్ చేసి ఉంటాడు, అందుకే సడన్ గా పెళ్లి ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అంతే కదా మామయ్య గారు? అంతే. ఓహో, లవ్వా? అయితే మామగారు తప్పేమీ లేదు. ఏంటి మాయా, మా బామ్మడి కాబోయే మాంగారు ఎమ్మెల్యేనా? అవును బాబు. చూడండి, మీరు తప్ప మీ బామ్మర్దికి ఎవరున్నారు? నిజానికి మీరంతా నా పెద్ద కొడుకులు లాంటి వాడు. అందుకే మీరు దగ్గరుండి మరీ మీ బామ్మర్ది పెళ్లి జరిపించాలి. భలేవరే, ఆ విషయం మీరు చెప్పాలా? మనకు సాయం చేస్తాం, డబ్బు విషయం మాత్రం ఎత్తలేదు. తెలివితేటలంటే అవే మరి. మీ నాన్నతి నెప్పి తగలతుండా ఆయన తంటే తెలివిగా మన బిజినెస్ లతో ఇస్తానన్న డబ్బులు అడగటం ఎలా? దీన్ని గురించి ఆలోచించాలి. ఇందాకేమిటన్నావు? మామగారికి నెప్పి తగలతుండా మనతిస్తానన్న డబ్బులు అడగటం ఎలా? దీనికి ఒకటే మార్గం. అదే ఆలోచిస్తున్నాను.
ఆగండి. మీరంత తలపగ కొట్టుకోవాల్సిన అవసరం లేదు. మేము ముగ్గురు ఇదివరకే ఒక నిర్ణయానికి వచ్చాం. మా అమ్మ ద్వారా మా నాన్నని డబ్బు అడిగిద్దామని. ఇప్పుడు ఎలాగో మా అన్నయ్య పెళ్లి వచ్చింది కనుక ఏదో విధంగా మన విషయం అమ్మకు చెప్తాం.